హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా మంది ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం ఫార్ములా దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. లైక్ ఎలా అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీనా లేకపోతే ఎస్ ఇంటూ టీనా అలా అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని కొంచెం ఈజీగా చేయడానికి ఇక్కడ ఒకటి వేసారు చూడండి. డిఎస్టి లైక్ జిఎస్టి ఎలాగానో డిఎస్టి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిమ్మల్ని డిస్టెన్స్ అడిగితే స్పీడ్ ఇంటూ టైం, ఓకే. అండ్ ఒకవేళ మిమ్మల్ని స్పీడ్ అడిగితే డిస్టెన్స్ బై టైం, ఓకే. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్, అలా చేయాలి, ఓకేనా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ ఇన్ 1.5 అవర్స్, వాట్ ఈజ్ ఇట్ స్పీడ్? అంటే ఏమన్నా అడుగుతున్నాడు అక్కడ స్పీడ్, దాని యొక్క స్పీడ్ అంతా ఐడెంటిఫై చేయమన్నాడు. స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ. దట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 60 కిలోమీటర్స్. 60 బై టైం ఎంత ఇచ్చాడు? 1.5 అవర్స్, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 60 ఇంటూ 1.5 ఎలా రాసుకోవచ్చు అంటే 15 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -1. ఈ -1 ఇలా పైకి వెళ్ళిందంటే దట్ ఈస్ ఈక్వల్ టు 600 బై 50. 15 1s 15 40s. దట్ ఈస్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 40. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 40. మీకు కనుక ఈ క్వశ్చన్ కనుక అర్థమైనట్టయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ముందు లైక్ చేయండి. నెంబర్ 2 కు ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి.